హైదరాబాద్ పల్లెబాట పట్టింది. సంక్రాంతి పండక్కి నగరవాసులు స్వస్థలాలకు పయనమవుతున్నారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై తాజా పరిస్థితిని మా ప్రతినిధి ఈశ్వర్ చిట్యాల మండలం పెదకాపర్తి నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై అయితే వాహనాల రద్దీ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెదకాపర్తి ఫ్లైఓవర్ వద్ద ఉన్నాము. ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మాణం అయితే కొనసాగుతుంది. అయితే సంక్రాంతి నేపథ్యంలో హైదరాబాద్ నుంచి విజయవాడ, గుంటూరు ఇలా ఏపీకి వెళ్లే వారి సంఖ్య అత్యధికంగా ఉంటుంది. సుమారు ఇవాళ రేపు ఒక 60,000 నుంచి 80,000 ప్రతిరోజు కూడా వెళ్లే అవకాశం ఉంది. అయితే ఈ ప్రతి ఒక్కరు కూడా సొంత వాహనాల్లో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుంటారు. సాధారణంగా చూసుకుంటే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే సమయంలో యావరేజ్గా ప్రతిరోజు కూడా 20,000 నుంచి 25,000 వాహనాలు వెళ్తుంటాయి. శని ఆదివారాల్లోనేమో 30,000 నుంచి 40,000 వాహనాలు వెళ్తుంటాయి. ఇవాళ పండగ రద్దీ సందర్భంగా ఈరోజు సుమారు హైదరాబాద్ నుంచి విజయవాడ లేదా గుంటూరు ఇలా ఏపీకి వెళ్లే వారి సంఖ్య సుమారుగా 60,000 వాహనాలు వెళ్తాయని చెప్పి కూడా అధికారులు అంచనా వేశారు. రేపు ఆదివారం, అదేవిధంగా పండగ సెలవులు కావడంతో రేపు 80,000 నుంచి 1,00,000 వరకు వెహికల్స్ వెళ్లే విధంగా కూడా అధికారులు ఏర్పాటు చేస్తారు. దానికి అనుగుణంగా కూడా ఎక్కడికక్కడ ప్రధాన జంక్షన్ల వద్ద పోలీసులు అయితే పెద్ద సంఖ్యలో కూడా మోహరించి ఉన్నారు. అదేవిధంగా ట్రాఫిక్ సిబ్బందిని, తర్వాత ఈ రోడ్డు ప్రమాదాల నివారణ కోసము ఎక్కడైనా ఏదైనా చిన్నపాటి ప్రమాదాలు జరిగినా వెంటనే వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి కూడా ఒక ప్రత్యేకంగా ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇక్కడ హైదరాబాద్ టు విజయవాడ వెళ్ళే జాతీయ రహదారి పైన మొత్తం కూడా 17 బ్లాక్ స్పాట్లు ఉన్నాయి. ఈ 17 బ్లాక్ స్పాట్ల వద్ద కూడా ఫ్లైఓవర్ నిర్మాణాలు, అండర్ పాస్ నిర్మాణాలు, సర్వీస్ రోడ్ నిర్మాణం అయితే కొనసాగుతుంది. ఇక్కడ ఏదైనా ప్రమాదాలు తలెత్తినప్పుడు వెంటనే వారికి చికిత్స అందజేయడానికి ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ ఏర్పాటు చేశారు. అక్కడ ఒక ఏఎన్ఎం, ఒక జూనియర్ డాక్టరు, 2 సీనియర్ డాక్టర్స్ కూడా అందుబాటులో ఉన్నారు. వెంటనే వీరితో పాటు ఏదైనా ప్రమాదం తీవ్రంగా ఉన్నట్లయితే వారిని వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రులకి అంటే పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి అంబులెన్స్లు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఎవరికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ప్రశాంత వాతావరణంగా, ప్రశాంతంగా ఈ ప్రయాణం సాఫీగా సాగే విధంగా కూడా అధికారులు అయితే కసరత్తు చేశారు. దానికి అనుగుణంగా కూడా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం అయితే హైదరాబాద్ టు విజయవాడ వెహికల్స్ అన్ని కూడా స్మూత్గా వెళ్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ హైదరాబాద్ టు విజయవాడ వెళ్ళే క్రమంలో హైదరాబాద్ మొదలుపెట్టుకుంటే అక్కడ దిల్సుఖ్ నగరు, ఎల్బీ నగరు, తర్వాత వనస్థలిపురం, హయత్ నగరు, రామోజీ ఫిలిం సిటీ, అబ్దుల్ వలమెట్, తర్వాత ఆందోళన మైసమ్మ టెంపుల్, ధర్మోజీగూడము, చౌటప్పులు ఈ ప్రాంతం వరకు కూడా రావడానికి సుమారు 1 గంట సమయం పడుతుంది రోజువారీ చూసుకున్నట్లయితే. అయితే ప్రస్తుతం వాహనాల రద్దీ అధికంగా ఉండటంతో ప్రస్తుతం అయితే 2 గంటల సమయం నుంచి 3 గంటల సమయం పడుతుంది. అయితే దానికి అనుగుణంగా కూడా ఎక్కడ వాహనాలు నిలబడకుండా కూడా వచ్చిన వాహనాలు వచ్చినట్టు వెళ్లే విధంగా కూడా అధికారులు, అదేవిధంగా పోలీసు సిబ్బంది అయితే తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. ఈ ప్రధాన జంక్షన్లు, అదేవిధంగా ఈ రోడ్డు వర్కులు జరిగే ఈ ప్రాంతాల్లో అయితే అదనంగా పోలీసులను ఏర్పాటు చేసి సుమారు ఒక్కొక్క జంక్షన్ వద్ద 10 మంది పోలీసు సిబ్బంది అయితే ఉంటున్నారు. వారికి తోడు ఎన్హెచ్ నేషనల్ హైవే సిబ్బంది, దీంతో పాటు ఈ ఫ్లైఓవర్ నిర్మాణాలు ఎవరైతే చేస్తున్నారో ఆ కాంట్రాక్టర్కి సంబంధించిన సిబ్బందిని కూడా అక్కడ ఏర్పాటు చేశారు. వచ్చిన వాహనాలని వచ్చినట్టుగా కూడా ఇప్పటికప్పుడు పంపిస్తున్నారు. ఆ డైవర్షన్ పాయింట్లు కూడా చెప్తున్నారు దగ్గరుండి, మీరు గుంటూరు వైపు వెళ్తున్నారా, ఖమ్మం వైపు వెళ్తున్నారా, రాజమండ్రి వెళ్తున్నారా, విజయవాడ వెళ్తున్నారా అని చెప్పి వారిని అడిగి వారికి ఏ రూట్ అయితే ఈజీగా వెళ్ళొచ్చు, ఎక్కడ ట్రాఫిక్ జామ్ ఉండదని చెప్పి కూడా చూపించి వారికి మొత్తం కూడా డైవర్షన్ పాయింట్లు చెప్తూ మొత్తం కూడా వెహికల్స్ని ఎప్పుడప్పుడు డైవర్షన్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే అధికారులు పలు సూచనలు చేశారు. హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్లే వారందరూ కూడా హైదరాబాద్ టు సాగర్ హైవే మీదకి వెళ్ళినట్లయితే ప్రయాణం సాఫీగా ఉంటుంది, ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అవ్వదు అని చెప్పి హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్లే వాహనాలన్నింటినీ కూడా హైదరాబాద్ టు నాగార్జున సాగర్ హైవే మీదుగా దారి మళ్లిస్తున్నారు. అదేవిధంగా మామూలుగా అయితే రోజువారీ చూసుకున్నట్లయితే హైదరాబాద్ నుంచి ఇక్కడ నార్కెట్పల్లి దగ్గర జంక్షన్ దగ్గర అక్కడ కటింగ్ తీసుకొని అక్కడి నుంచి నల్గొండ, మిర్యాలగూడ, దాచేపల్లి, పిడుగురాళ్ళ, సత్తెనపల్లి ఈ విధంగా గుంటూరు వెళ్లే విధంగా కూడా ఏర్పాటు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే వాహనాల రద్దీ అధికంగా ఉండటం వల్ల వీరిని హైదరాబాద్ టు నాగార్జున సాగర్ హైవే మీదుగా వెళ్ళమని చెప్పి కూడా అధికారులు పలు సూచనలు చేశారు. దానికి అనుగుణంగా కూడా ఈ వాహనాలన్నింటినీ కూడా దారి మళ్లింపు చేస్తారు. అయితే వీటితో పాటు రాజమండ్రి లేదంటే ఖమ్మం వెళ్లే వాహనాలన్నింటినీ కూడా హైదరాబాద్ నుంచి భువనగిరి రావడం, భువనగిరి నుంచి రామన్నపేట, రామన్నపేట నుంచి చిట్యాలలో వచ్చి చిట్యాల నుంచి నార్కెట్పల్లి మీదుగా కూడా వెళ్ళినట్టయితే వాహనాలు కూడా ఎక్కడ ఆగకుండా ప్రయాణం సాఫీగా జరుగుతుందని చెప్పి కూడా చెప్పారు. దీని తర్వాత నార్కెట్పల్లి నుంచి నగరేకల్లు, అదేవిధంగా సూర్యాపేట, ఈ సూర్యాపేట జిల్లాలో కూడా మొత్తం ఒక 5 ప్రాంతాల్లో ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మాణాలు, అండర్ పాస్ నిర్మాణాలు కూడా జరుగుతున్నాయి. ఇక్కడ కూడా ఎలాంటి సమస్య తలెత్తకుండా ఇక్కడ సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ అయితే ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఈ జంక్షన్ పాయింట్ల వద్ద
పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేయడంతో పాటు ట్రాఫిక్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. అక్కడ కూడా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ సంబంధించి క్రమబద్ధీకరిస్తూ అక్కడ మొత్తం కూడా ఎప్పటికప్పుడు జిల్లా ఎస్పీ పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఈ జంక్షన్ల దగ్గర డైవర్షన్ తీసుకున్న ప్రతి చోట కూడా కోదాడ దగ్గరకు వచ్చేసరికి అన్ని వాహనాలు కూడా అక్కడికి వస్తాయి. అక్కడ కోదాడ పాయింట్ వచ్చేసరికి కుమరబండ నల్లబండగూడెము, ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి సరిహద్దు ప్రాంతము. ఇక్కడ మాత్రం కాస్త ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంది. అందుకని ఇక్కడ ఎక్కువ మంది పోలీస్ సిబ్బందిని ట్రాఫిక్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. ఒక డిఎస్పీ క్యాడర్ అధికారి, అదేవిధంగా ఏఎస్పీ క్యాడర్ అధికారి కూడా ఇక్కడ కోదాడ కుమరబండ నల్లబండగూడెం సరిహద్దు ప్రాంతాల్లో అయితే పోలీసులను ఏర్పాటు చేశారు. అక్కడ ప్రయాణం సాఫీగా సాగే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. మొత్తంగా అయితే ఉదయం నుంచి కూడా ఈ ట్రాఫిక్ రద్దీ అనేది పెరిగిందని చెప్పుకోవచ్చు. ఉదయం 8 గంటలు 9 గంటలు అయితే కాస్త నెమ్మదిగా వాహనాలు వెళ్తున్నప్పుడు కూడా ప్రస్తుతం అయితే వాహనాల సంఖ్య అయితే క్రమంగా పెరుగుతూ వస్తుంది. ఈ వాహనాలన్నీ కూడా బంపర్ టు బంపర్ అయితే నడుస్తున్నాయి. అయితే ఎక్కడ వాహనాలు అయితే ఆగడం లేదు, కానీ ప్రయాణం మాత్రం సాఫీగానే సాగుతుంది. అయితే ఎక్కడా సమస్యలు తలెత్తకుండా కూడా ఇక్కడ పోలీసులు అయితే ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా జిల్లా యంత్రాంగము, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ప్రత్యేక చర్యలు కూడా తీసుకుంది. ప్రతి ఒక్క జంక్షన్ పాయింట్ వద్ద ఒక ఫస్ట్ ఎయిడ్ సెంటర్ని ఏర్పాటు చేశారు, క్రెయిన్లు ఏర్పాటు చేశారు, అంబులెన్స్ని ఏర్పాటు చేశారు. ఏదైనా బండి బ్రేక్ డౌన్ అయినా సరే వాటిని వెంటనే తీసి పక్కన జరిపి ఆ వాహనాలన్నీ కూడా స్మూత్గా వెళ్ళేందుకు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అయితే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై అయితే వాహనాల రద్దీ అయితే సాధారణంగా ఉంది. ప్రయాణం మొత్తం కూడా సాఫీగా జరుగుతుంది. ఇది ఇక్కడ ఉన్న తాజా సమాచారం. ఓవర్ టు యు.